ఎమ్మెల్యేలని వాళ్ళని మారుస్తున్నారు కదా, ఈ మార్చే క్రమంలో కొన్ని చోట్ల మారుస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి పంపిస్తున్నారు, కొన్ని చోట్ల ఏమో టికెట్ లేదు అని కొత్త మొఖాలని పెడతా ఉంటున్నారు. ఆల్రెడీ కొంతమంది మంత్రులకు కూడా లేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. కొంతమంది మహిళా మంత్రులను కూడా లేపేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండదా, ఎఫెక్ట్ ఉండదా, వైసీపీ కలిసి వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు రోజా గారిని మారుస్తారని టీవీలో చూస్తున్నామండి. మరి ఆవిడ రోజా గారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఆ పార్టీకే కాదు ప్రతిపక్షాన్ని తిట్టుబోయటంలో కూడా రోజా గారు ఎప్పుడూ ముందున్నారు. రోజా గారు ఏం మాట్లాడినా కూడా ఆవిడ వ్యూవర్షిప్, ట్రెమెండస్ వ్యూవర్షిప్ కూడా ఉంది. రోజా గారు అక్కడే టికెట్ ఇస్తే 100% నెగ్గరేమో అన్న భయం వాళ్ళకు ఉంది. కానీ ఆవిడకి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిపోతారన్న మటుకు చెప్పచ్చు. అక్కడ నగర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ చాలా చోట్ల ఉంది. ఎందుకంటే క్యాండిడేట్ రెడ్డి బలం లేకపోయినా ఓడించగలిగిన బలం ఉంది. వారికంటూ ఒక వర్గం ఉంది, వారికంటూ ఒక గ్లామర్ ఉంది. సో కాబట్టి ఇటువంటి ఇంపాక్ట్లు చాలా చోట్ల ఉంటాయి. సో అదే వారి కొంప ముంచుతుంది. అయినా పాపం ఎమ్మెల్యేలని ఎందుకంటే మార్చడం అసలు వెంకటకృష్ణ గారు వాళ్ళు ఏమన్నా ఎంతమంది ఏదో కొద్ది మంది ఏదో 4 రూపాయలు సంపాదించుకోగలిగారు తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంపాదించుకున్న వాళ్ళు లేరు. అట్లీస్ట్ పవర్ అనుభవించారు, ఏదో ఎస్ఐసిఎల్ని వేసుకోగలిగారు తప్ప. సరే ఎంపీలకి అయితే అది కూడా లేదనుకోండి. బట్ సొమ్ము చేసుకున్నదంతా వేరే వాళ్ళు, చెడ్డ అంతా వీళ్ళ మీదకి తోసేసి మరి వీళ్ళని ఇలాగా చేయటం. నిన్నటిదాకా మరి ఆయన కోసం మరి బాకాలు వదిన వాళ్ళు, భజంత్రీలు కొట్టిన వాళ్ళు మొత్తం అందరినీ కూడా మరి వాళ్ళ పక్కన పెట్టేటువంటి ఇంకెవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఆ మనిషిని కూడా ఎవరు నమ్మరు. మళ్ళీ వాళ్ళందరినీ ఎమ్మెల్సీలు చేస్తాను, ఎంపీలు చేస్తామంటున్నారు. ఎన్ని రాజ్యసభలు ఇస్తారట? ఎన్ని రాజ్యసభలు ఉంటాయి, ఎన్ని ఎమ్మెల్సీలు ఉంటాయో మనకు తెలియదు. 80 మందికి రాజ్యసభలు ఎక్కడ ఉంటాయండి, ఎమ్మెల్సీలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఇవాళ ఆరోగ్యశ్రీలో ఏదో పెను మార్పు చేశారన్నారు వెంకటకృష్ణ. అవును, ఆరోగ్యశ్రీ ఏం చేశారంటే అది మీరు చూడొచ్చు, కేబినెట్ కి ఎజెండా కాపీ ఇస్తారు కదా, అది నిజానికి అది కాన్ఫిడెన్షియల్ కాపీ అయినా కూడా ఆ మంత్రులు చేతిలో పడుతుంది, అధికారుల చేతిలో కూడా పడుతుంది, మీడియాకి అది బయటకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కేబినెట్ మీటింగ్స్ అప్పుడు. అయితే కేబినెట్ మీటింగ్ దాంట్లో ఏంటంటే జగనన్న ఇది ఆరోగ్యశ్రీ, ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఇది ఉంది కదా, దీనికి ఏం చేశారంటే జగనన్న ఆరోగ్యశ్రీ కదా అది. అదే సార్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితే మీ ప్రస్తుత పార్టీలో దాని పేరు మార్చేశారు ఎజెండాలో. అయితే తర్వాత తీర్మానాల్లో రాలేగానే ఎజెండా కాపీలో మాత్రం ఎవరు మన చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఎజెండా కాపీలో చాలా క్లియర్ గా ఇది చేశారు. ఏమని నేను చదివి వినిపిస్తాను మీకు, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అదేంటి అంటే జగనన్న ఆరోగ్యశ్రీ స్టేటస్ నోట్ ఆన్ సబ్జెక్ట్ టు HM&FW ఫర్ అప్రూవల్ 372/2023. సబ్జెక్ట్ స్టేటస్ ఫస్ట్ సబ్జెక్టే ఇది అసలు క్యాబినెట్ ఎజెండాలో ఇవాళ. స్టేటస్ నోట్ ఆన్ జగనన్న ఆరోగ్యశ్రీ అండ్ జగనన్న ఆరోగ్య సురక్ష phase 2 అని చాలా క్లియర్ గా ఆరోగ్యశ్రీ పేరుని జగనన్నగా ఇచ్చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాస్త జగనన్న ఆరోగ్యశ్రీ అయిపోయింది. ఇదేదో పొరపాటున జరిగిందని కూడా లేదు, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ నుంచి వెళ్తుంది. పొరపాటు ఏదో టైపింగ్ మిస్టేక్ అని ఎవరో మిత్రుడు అన్నారు. టైపింగ్ మిస్టేక్ ఏమో లేబ్బా, నువ్వు మరీ భూతద్దంలో చూస్తావని ఎవరో మిత్రుడు అన్నారు. టైపింగ్ మిస్టేక్ చీఫ్ సెక్రటరీ గారి ఎలా అవుతుంది అనేది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? నా అనుమానం ఒకటండి, కాదు నా అనుమానం ఒకటి ఉంది. ఆయన మెల్లమెల్లగా తన పేరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు ఒకటి, తర్వాత మీరేమో మీ
మీకున్న వీరాభిమానంతో మీ మనవడికి రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అని. బహుశా అది ఇష్టం లేక కూడా మార్చారేమో. తీసాడంటారా? అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు ఇక్కడ. కానీ అది 25 లక్షలు చేశారంట కదా ఆరోగ్యశ్రీ. అవును. అది దానికి ఏంటంటే మా చిన్నప్పటి సామెత ఒకటి ఉందండి. అదేంటంటే అన్నం వండటానికి బియ్యం లేదురా మగడా అంటే, సరే అయితే ఆ పెసర పురుగులు తగలే అన్నా అంట మొగుడు. అన్నం వండటానికి బియ్యం లేదురా మగడా అంటే, సరే అయితే పెసర పురుగులు తగలే అన్నా అంట జగన్ లాంటి మొగుడు ఒకడు. అలాగా ఇక్కడ అసలు 5 లక్షల బిల్లులే క్లియర్ చేయట్లేదురా బాబు, అసలు ఆరోగ్యశ్రీ అంటే అవతల పొండిరా అని చెప్పి నిన్న కాక మొన్న అసలు 1000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి హాస్పిటల్ సంఘం వాళ్ళు అందరూ నోటీసులు ఇస్తే పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని జగనన్న ఆరోగ్యశ్రీ అని మార్చి 5 లక్షలనే లిమిట్ని 25 లక్షలు చేస్తే డబ్బులు ఎక్కడేయండి? అంత డబ్బు ఉంటే అసలు ముందే ఇవ్వచ్చు కదా. సో ఇదంతా ఒక మభ్య పెట్టడానికి మరి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా అడ్డంగా బుక్ అయిపోయినట్టు దొరికిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఆ చెల్లిపోయిన వేణుగారి స్టేట్మెంట్ కూడా ఏదో చూసా, ఇంకా అసలు మీకు జనవరిలో డబ్బులు వస్తాయి చూడండి అని. అందుకనే పాపం ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు ఫిబ్రవరిలో తొందరగా ఇది వచ్చేస్తాయని. అసలు అక్కడ డబ్బులు ఇస్తా అంట, ఏదో ఆ ఒడి ఈ ఒడి వీటికి వేస్తే ఇంకా అసలు మీ దగ్గర డబ్బు అని చెప్పి చెల్లిపోయిన వేణుగారు మరి చెప్పారు. ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి చేసినా మనం అనుకున్న అంకె మారదు. వైఎస్ఆర్ స్థానాలు తగ్గుతాయి తప్ప పెరగవు. ఓకే, చూద్దాం మరి రేపొద్దున నుంచి జగనన్న ఆరోగ్యశ్రీగా మారిన తర్వాత మరి ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఏదన్నా మరి ఏమన్నా కొన్ని బిల్స్ అన్నా క్లియర్ చేస్తారేమో చూడాలి. అంటే ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి మోడీ గారు పిలిచి నీ పేరు పెట్టుకున్నావు కదా తీసుకెళ్లి వాడుకో అని పాకెట్ మనీ లాగా తగ్గిచ్చేస్తాడనే. అంతే, పాకెట్ మనీలు ఇవ్వచ్చు ఏమో వాళ్ళ ఊహ. ఎందుకు రేపు పొద్దున్న ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ కరెక్టా నా ఇన్ఫర్మేషన్ కరెక్టా కూడా తేలిపోద్ది. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ వాచ్. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. రైట్, ఇక ఏపీ కేబినెట్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఎన్నికలు రాబోతున్నాయి, చాలా స్పీడ్ గా ఉండాలి, ఇప్పటిదాకా పనిచేసింది ఒకేతైతే ఇక మీదట ఎక్కువ పని చేయాలని చెప్పారు. తర్వాత కొన్ని దిశానిర్దేశం చేశారు. తర్వాత ప్రజలను ఆకర్షించడానికి కొన్ని డైలాగులు లేదా కొన్ని పథకాలు ఏదో చేశారు. ఆ పెన్షన్ ఇంకొక 250 కలిపి జనవరి నుంచి 3000 చేయాలని చెప్పారు. సో ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. సో ఏంటి ఈ ఇప్పటిదాకా ఉన్న వ్యతిరేకతని ఈ కేబినెట్ మీటింగ్ లో తీసుకు